స్పీకర్ గారిది అయితే మరీ అన్యాయంగా ఉంది. ఇలాంటి వ్యక్తిని స్పీకర్గా ఎట్లా పెట్టారనేది వస్తూ ఉంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ కూడా వివాదాస్పదంగా ఉండటం ఏంటి? దీని మీద శివశంకర్ గారు చెప్పండి సంక్షిప్తంగా. ఈ మావిగన్ను ఈ అమరావతి అంశాల్లోకి వెళ్ళడానికి ముందు ఇటువంటి కీలకమైన ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. రోజు రాష్ట్రంలో శాసనాలు తయారు చేస్తే ఆ శాసనాలకి పైన కూర్చొని ఆమోద ముద్ర వేసేటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి ఆయన తరచూ, ఇది కొత్తగా కాదు, ఆయన ప్రతిసారి తరచుగా అధికారుల మీద, అదే విధంగా ప్రజల మీద, లేదా ముఖ్యమంత్రుల మీద కూడా లకారం భాషతో కొడకల్లానేటువంటి భాష వాడుతూ మీద దాడి చేయడం అనేటువంటిది ఆయనకి పరిపాటిగా వస్తుంది. ఎందుకంటే నన్ను అడ్డుకునేవాడు ఎవరు లేడు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నన్నేం చేస్తారులే, నేను చేసిందే కదా నేనేనేటువంటిది ఒక అహంకార ధోరణితో ఒక దళితుడి మీద ఆ దప్పు కొట్టేటువంటి ఆయన మీద చెంప చెల్లుమని కొట్టించేసేసి ఆ బండబూతులు తిడతా ఉంటే నిజంగా సిగ్గుగా ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడాను ఇంకా దళితుల మీద అలా సిగ్గుగా ఉందని చెప్పాలి. సిగ్గుగా ఉంది నిజంగా. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే దీన్ని ఖండించకపోవడము లేదా క్షమాపణలు చెప్పకపోవడము రాష్ట్రంగా దేశ ప్రజలంతా చూస్తున్నా కూడాను నివ్వెరపోయారు ఒక్కసారిగా. ఇదేంద్ర అయినా స్థానంలో చిన్న రోడ్ సైడ్ వాళ్ళు కొట్టినట్టు అలా చేయడం అనేటువంటి నిజంగా చాలా దుర్మార్గమైంది. ఇది ఒకటే కాదు, మీరు అన్నట్టు దీనికి తోడుగా ఈ 2 రోజుల వ్యవహారాలు చూసుకున్నట్లయితే అవతల తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే పక్క నుండి జనసేన ముఖ్య నాయకుడు తీసుకొనేసి పోలీసుల చేతిలో ఉండే లాఠీ తీసుకొని ఒక మహిళ మీద, ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద నడు రోడ్డు మీద పట్ట పగలు కొడుతా ఉంటే కనీసం అంటే గనక పోలీసులు పక్కన ఎట్లా అదృష్టము పోలీసుల చేతులు లాఠీనే లాక్కున్నాడు, ఆ గన్ను తీసుకొని చేసింటే ఎంత ప్రమాదం జరిగింది ఒకసారి చూసినట్టు. తర్వాత అదే విధంగా ఇంకొక వీడియో వేశారు, పిఠాపురం అంటున్నారు, ఇంకా కరెక్ట్ గా సోర్స్ తెలియదు. ఆ యొక్క ఒక మహిళను ఫోన్ లాక్కొని కాళ్ళతో కొడుతూ ఇసిరిసిరి కొడతా ఉంటే కనుక కనీసం లా అండ్ ఆర్డర్ ఏమైంది సార్? హోంమంత్రిగా ఒక మహిళ ఉంది, కనీసం యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్తే అదే లాస్ట్ లో చివరి రోజు కావాలని, అంటే మహిళలకు చివరి రోజు కావాలనా లేకపోతే చేయి చేసుకున్న వాళ్ళకి అనేటువంటిది ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటనలు దళితుల మీద, అదే విధంగా పసికందు అనకాపల్లిలో పసికందు ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోయింది నిన్న అనకాపల్లిలో. సో ఇంత ఘోరాలు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతున్నా కూడాను వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా సాక్షాత్ ఎమ్మెల్యేలు వెళ్ళి ఎస్పీ ఆఫీస్ లో కూర్చొని డిఐజీ వాళ్ళ సమక్షంలోనే నేను లోపలికి తలుపులు వేసుకుని నేను రాను మీ ఇష్టమా అని చెప్పి అంటే ఎస్పీలు బతిమాలుకుండే పరిస్థితి. సార్ ప్లీజ్ బయటికి పోండి సార్ అని రాష్ట్ర అధ్యక్షులు, ఇన్ఛార్జి మంత్రులు అందరూ ఫోన్ చేసి కూడా నేను రాను అని అంటే ఈయన మెడిటేషన్ చేయిస్తాడట. వీళ్ళందరికీ కూడా జనసేన వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేయించేసేసి ఓపిక తెచ్చుకొని ఇంకా దాడులు చేయండి, ఇంకా చేయండి అనేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. దళితులకు వెంటనే, అంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ప్రతిసారి దళితులంటే ఆయన చిన్న చూపే, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని ఆయన చెప్పినప్పుడే స్పీకర్ వెళ్ళి చెంపలు పగలగొడితే దానికేముంది? ఆవు చేల్లో మేస్తే దూడ గట్టిలో మేస్తుందా సార్? ఇదే సామెత. ఆయనకి ఎస్సీలు అంటే గౌరవం లేదు, వీళ్ళకు లేదు. ఒక ఎస్సీ హోమ్ మినిస్టర్ ఉంది, ఆవిడైనా వెళ్ళేసి కనీసం అంటే అయ్యన్న పాత్రుల దగ్గరికి వెళ్ళేసి రిక్వెస్ట్ అన్నా చేసుకొని క్షమాపణలు చెప్తే కనీసం ఆ దళిత జాతికి నా కాస్త వాళ్ళలో మానసిక వస్తాయి, ఒక బూస్టింగ్ అనేది ఉంటుంది. లేకపోతే కనుక ఇంకా వాళ్ళలో ఇదే జాడ్యంతో ఇంకా రోజు రోజుకు డిస్కరేజ్ అవుతూ వాళ్ళకి సమాజంలో రావడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ యొక్క పాలకులు చేస్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. స్పీకర్ వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆ వ్యక్తికి, అదే దళిత జాతికి, చంద్రబాబు నాయుడు కూడాను ఖచ్చితంగా దళితులకు క్షమాపణ చెప్పాల్సిందే. లేదా దళిత జాతి మా ఎస్సీ నేతలు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్తుంది, క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టదు అనేటువంటిది దళితుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. రైట్, మురళి గారు చెప్పండి. మామూలుగా మీరు ఆందోళనలు అవన్నీ చేస్తే వెంటనే కేసులు పెట్టి జైలు పంపుతారు కదా, మరి మిమ్మల్ని ఇట్లా ఆందోళన చేసి మీలాంటి వాళ్ళకి కూడా మెడిటేషన్ పెట్టచ్చు కదా? చంద్రబాబు గారు నరసరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో కూర్చుని అంత గందరగోళం చేస్తే మెడిటేషన్ చేయిస్తానంటారేంటి? స్పీకర్ గారు అట్లా చేయటం ఏంటి? అలాగే మీరు చూస్తున్నారు ఆ జనసేన నాయకులు కొందరు ఆ మహిళ మీద అడ్డగోలుగా దాడి చేయటం ఏంటి? ఇప్పుడే విన్నాం, టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను, ఒక బాలిక మీద, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద జరిగిన అఘాయిత్యం. సో ఈ పరిస్థితులన్నీ మీకేమనిపిస్తున్నాయి? మెడిటేషన్ కరెక్ట్ అనిపిస్తుందా? మెడిటేషన్ తో చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలను కాపాడుతామని అనుకుంటున్నాడేమో, హాస్యాస్పదం. అంటే తెలుగుదేశం వాళ్ళకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఏ రాజకీయం చేసినా
అయ్యో పాప పోలీ చేతి చేశారులే మెడిటేషన్ చేయిద్దామని అనుకుంటున్నారేమో. అదే 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 ఇప్పుడు సార్ మీరు అన్నట్టుగా ఒక రాజ్యాంగ వ్యవస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు కనీసమైనటువంటి సంయమనం పాటించడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ. నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ప్రవర్తన చాలా నిన్న కాదు 4 రోజుల క్రితం అట్టండి, లేట్గా 4 రోజుల కిందట నేను కూడా చూశాను. 4 రోజుల కిందట జరిగింది. ఆలస్యంగా అది సోషల్ మీడియాలోకి ఆ వీడియో వచ్చింది అని చెప్పి కూడా అన్నారు. ఏం లేదు, ఆయన వెళ్ళేటప్పుడు కాలు తగిలింది అనేది చెప్తున్నదే. ఇది ఆ బాధితుడి దగ్గర కూడా చెప్పించారు. ఆయనేమి తప్పులేదు, నేనే తాగేసి ఉన్నాను, తెలియక కాలు దొక్కాను, ఆయనకి ఆల్రెడీ కాళ్ళు నొప్పితో బాధపడుతున్నాడు, అందువల్ల ఆయన నన్ను కొట్టాడు, నేనేం అనుకోవడం లేదని ఆయన దగ్గర వివరణ ఇప్పించారు వీళ్ళు. అది కూడా వచ్చింది మీడియాలో. అంటే కాలు తగిలినంత మాత్రాన లేదు అంటే చంపకు బట్టి చెల్లున కొట్టేస్తారా? ఇదే రకంగా మీ పట్ల ప్రవర్తన చేస్తే మీరు అంగీకరిస్తారా? ఇట్లా ఈ రకంగానే సమర్థన చేసుకుంటారా? రాజ్యాంగ వ్యవస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి వీళ్లే సహనం కోల్పోయి ఇది మొదటిసారి కాదు, గతంలో అనేక సందర్భాల్లో ఈ రకంగా వ్యవహరించినటువంటి మనిషి తొందరపాటుతనంగా మాట్లాడడం, ఆ నోట్లో కూడా భూత పురాణం మామూలుగా రాదు. ఇది సమంజసమైనటువంటిది కాదు. స్పీకర్ గారు లాంటి స్థానంలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా వ్యవహరించడం సమంజసమైనటువంటిది కాదు. ఆయన పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరి అరవ శ్రీధరు నిన్న లాఠీ ఎత్తుకొని ఆయన రోడ్ల మీద స్వైర విహారం లాగా, ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది తప్ప రైటా ఇవన్నీ వేరే అయితే, రోడ్లోకి వచ్చిన ఒక మహిళ పట్ల అక్కడ పోలీసులు ఉన్నారు, ఇతర అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అరవ శ్రీధర్ కాదు, ఆయన అంచెరులు. అరవ శ్రీధర్ కూడా ఉన్నాడని చెప్పి పక్కనే అక్కడే ఉన్నారనేటువంటిది వచ్చింది సార్. ఆయన కూడా ఉన్నారు అనేది వచ్చింది. కొట్టింది అయితే ఆయన అంచెరులు అట. ఆయన నాగేంద్ర శెట్టి, తాతయ్య శెట్టి గారు ఎవరో ఒక ఆయన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి వీడియోలో నేను కూడా చూసింది. అది సమంజసమైనటువంటిది కాదు ఆ రకంగా మహిళల పట్ల ప్రవర్తించడం అనేది. ఇక ఆమె విధుల్లోకి రావడము లేకపోతే చేయడం, ఇవన్నీ అక్కడ పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు ఎవరు లేకపోతే ఈయన ఏదో సింగిల్ గా రోడ్డు మీద పోతా ఉంటే ఏదన్నా జరిగితే అది వేరే. ఆమె ఒంటరి మహిళ, అనేక మంది ఎమ్మెల్యే చుట్టూతా చాలా పెద్ద ఎత్తున జనము, అధికార యంత్రాంగం వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ రకంగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. మీరు అన్నది మూడో విషయం, మార్కాపురంలో జరిగింది. అక్కడ ఒక మహిళా ఉద్యోగిని మీద నీళ్లు తాగడానికి అని చెప్పి ఒకడు వచ్చి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడనేది ఒక రకంగా ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత ఆ ఘటన మొత్తం చూస్తే చదివితే అనిపిస్తుంది. ఇట్లాంటివి ఈ రకంగా డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ రోజు కూడా వచ్చింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొడుకు పట్టుబడ్డాడు నిన్న కొండాపూర్ లో జరిగినటువంటి దాడిలో అని చెప్పి వచ్చింది ఈ రోజు లేటెస్ట్ గా. అంటే డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం, మాదక ద్రవ్యాలు పెరిగిపోవడం, మత్తు పదార్థాలు ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోవడం అనేది సాధారణమైన పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఒక రకమైనటువంటి బానిసలుగా మారిపోయి విచక్షణ కోల్పోయి తనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఇవన్నీ కూడా తాజా ఉదాహరణ. నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఇట్లాంటిది ఏమైనా ఉందా అనేది లేదు. మామూలు మనిషిలాగా ప్రవర్తించాలి అతను ప్రవర్తించినటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఇనుప చువతో ఆమెకు చేసినటువంటి గాయం ఇవన్నీ కూడా మామూలు సాధారణ మనుషులు చేసేది కాదు. ఇది ఒక తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చేసేటువంటివి. కాబట్టి వీటన్నిటికీ నియంత్రణ గురించి ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు. ఏగల్ టీములు, ఇన్ని టీములు తిరుగుతున్నా, ఇంత వ్యవస్థలు ఇంతున్న నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. నేరాల పెరుగుదలకు ప్రధానమైనటువంటి కారణంగా గుర్తించింది కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి తీవ్రత చాలా తీవ్రంగా ఉంది అనేది. కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఇది పెట్టకుండా ఎవరో కనిపించినటువంటి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళని శిక్షిస్తే దాని వెనక ఉన్నటువంటి మూలాలను వెలికి తీయకుండా దాన్ని శిక్షిస్తున్నారు సార్. తెలుగుదేశం ఎంపీ మీద ఆరోపణ వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ ఏం చేసింది, హ్యాపీగా వదిలేసింది. ఇంతవరకు అసలు విచారణ కూడా పిలవలేదు కదా, అది గొప్ప విషయం కదా. అదే మామూలు వేరే వాళ్ళు అయితే అసలు ఎంత గందరగోళం చేసి ఉండేవాళ్ళు. నేననేది కూడా అదే. ఇప్పుడు మూలాల గురించి మాట్లాడుకోకుండా
ఇట్లాంటివి చేస్తే ఉపయోగం ఏముంది? ఇక్కడ మా నెల్లూరులో మా పార్టీ కార్యకర్తని అత్యంత దారుణంగా చంపేస్తే కూడా ఈ రోజు దాకా కనీసం పరామర్శ లేదు, వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకున్న నాదుడు లేదు. ప్రభుత్వం యొక్క వైఖరి ఈ రకంగా ఉంది. ఇట్లాంటి ఘటనలు అనేకం ఈ రోజు మనకు రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మూలాలని వెలికి తీయాలి, దాన్ని బద్దలు కొట్టాలనేది మా పార్టీ వైఖరి సార్. రైట్. మీకేమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఘటనలు? అంటే ఒకటండి, ప్రభుత్వ నిర్వహణ అనేది ఒక ప్రాపర్ సైన్స్ పంపడం ద్వారా మాత్రమే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ మాట మాట్లాడే ముందు ఇటువంటి వాటిని మేము టాలరేట్ చేయము, చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని విశృంఖలంగా వ్యవహరించడం కానీ తప్పు, వాటి మీద చర్యలు తీసుకుంటాం అని ఒక పాసింగ్ రిమార్క్ కింద మీరు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అనేక పద్ధతులు ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ పద్ధతులు ఉన్నాయి, యోగా పద్ధతులు ఉన్నాయి అని చెప్తే బాగుంటుంది. కానీ వాటన్నిటికీ అదే సమాధానం అయినట్టు రెచ్చిపోయినట్టు మాట్లాడతారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా కొంచెం పెద్దరికం తీసుకొచ్చుకొని పొరపాటు అయింది, నేను చూసుకోకుండా తొక్కాను అని అంటే ఇష్యూ లేదు సార్ అక్కడ. ఇప్పుడు స్పీకర్లు అంటే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అనంతశయనం అయ్యంగార్లు మావులంకర్లు ఉంటుంది వాళ్ళని అనుకోవడం పొరపాటే. కానీ ఉన్న వాళ్ళల్లో కూడా మానవ నైజం, నువ్వు పొరపాటున చేసి ఉంటావు, నువ్వు ఉద్దేశపూర్వకంగా తొక్కి ఉండవు, ఆయన తొక్కి ఉండడు, అది గ్రహించాలి. నువ్వు కోపం అధిగమించడం అంటే ఎందుకు అంత గొప్పగా చెప్పినారు, తరాల తరబడి కోపాన్ని నియంత్రించుకోమని అంటే ఇందుకే చెప్పినారు. అట్లా తన కోపాన్ని నియంత్రించుకోవడం అనేది వయసు పెరుగుతున్న కొద్దికి పెరగాలి. అట్లాంటిది ఆ వయసుకు వచ్చి ఒకసారి కాదు. ఇందాక తను చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడి గురించి ఇంతకుముందు కూడా ఎమోషనల్ అయిపోతాడు, నోరిప్పితే బూతులు వస్తాయి, అట్లాంటి స్పీకర్ పదవి ఇవ్వటం గొప్ప విశేషం. అదే ఇప్పుడు స్పీకర్ అంటే ఒకటికి 2 సార్లు నేను జర్నలిజంకి వచ్చిన ఈ 40 ఏళ్లలో కూడా చూశాను కదా. స్పీకర్ అంటే సంయమనం ఉన్న మనిషి, ఓపిక ఉన్న మనిషి, అందరినీ ఒక ఘాటిలోకి తీసుకొని వాళ్ళని. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చాలా సరే నిర్ణయాలు ఎట్లా ఉన్నప్పుడు కూడా అనుచితంగా, అది వ్యవహారం అనేది మౌలికమైన విషయం సార్. వ్యవహారం అనేది పీస్ఫుల్ గా ఉన్నట్టు అది మనోనిగ్రహం అనేది చాలా ముఖ్యమైన విషయం. అట్లాంటిది ఆ స్థానాల్లో ఉన్న చూసారా, ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఎస్పీ ఆఫీస్ మీద అరాచకం చేస్తే, దౌర్జన్యం చేస్తే కేసు కూడా పెట్టకుండా మెడిటేషన్ చేయించండి అని చెప్పే పరిస్థితి ఒక సీఎం వెళ్ళారంటే సీఎం బలహీనపడ్డా, ఆ ఎమ్మెల్యే శక్తిమంతుడా? పోలీసులు అంతా నీరు గారిపోయి ఉన్నారా? వ్యవస్థలో ఏ రకమైన స్పందన ఉంటుంది అని ప్రజలకు నమ్మకం కలిగించాలంటే ప్రభుత్వము ఇట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే చర్య తీసుకొని ఇంకో చోట జరగకుండా నియంత్రించగలుగుతారు. అంతే తప్ప ఒక్కొక్కరికి ట్రైనింగ్ క్లాసులు పెట్టి చేయకుండా, అసలు ముందు బేసిక్ కేసు అయితే పెట్టాలి. పొరపాటు చేస్తే, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే, దురహంకారంగా వ్యవహరిస్తే తప్పు అని పాలకులు సంకేతం ఇవ్వకుండా వాళ్ళ శ్రేణులనైనా కూడా నియంత్రించడం సాధ్యం కాదు. కనుక వాళ్ళు వెంటనే చర్య తీసుకొని ఉండాల్సింది.